వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ జాను. ఈ రోజు మన ముందు స్పిరిచువల్ మెంటర్ సాయి కరుణమ్మ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఇప్పుడు 2012లో కలియుగం అంతం అయిపోతుంది అని అన్నారు. ఇప్పుడు మళ్ళా చూస్తే 2025లో కలియుగం అంతం అయిపోతుంది అని చెప్తున్నారు. అసలు దీనికి ఎండింగ్ ఎప్పుడు? అది ఇప్పుడు అర్జెంటుగా అందరూ తెలుసుకోవాలి. అంతే కదా. తెలుసుకొని ఏం చేస్తారు అంటే భయం వేస్తుంది కదమ్మా. భయం కూడా ఉందా జనాలకి? భయం ఉంటేనే ఈ పనులన్నీ చేస్తున్నారా? రోజు అనేక లెక్క పెట్టలేనన్ని నేరాలు, ఘోరాలు, దుర్మార్గాలు, దుష్ట స్వభావాలు డెవలప్ చేసుకోవడం, స్వార్థ సుప్రయోజనాలతో బతకడము, ఇవన్నీ ఇట్ విల్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ పాపాలు. ఎప్పుడైతే పాపాలు అధికమవుతాయో అప్పుడు భగవంతుడు ఆ పాప ప్రక్షాళన చేయడం కోసము ప్రకృతి రూపంలో ప్రళయాన్ని తీసుకొస్తూ ఉంటాడు. సునామీలు, వరదలు, భూకంపాలు, ఇటువంటి యాక్సిడెంట్లు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాటినే ఈ కలియుగంలో మానవులు తట్టుకోలేక కొన్ని వేల మందో వందల మందో చనిపోతే, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగితే, బాబాయ్ ఇంకేముంది, ప్రళయం వచ్చేసింది, అయిపోయాము, కలియుగం ఎండ్ అని అనుకుంటున్నారు. కాదు, కలియుగం అనేటువంటిది ఇంకా 4,32,000 సంవత్సరాలు ఉందండి. అందులో దాదాపు ఒక 5,000 సంవత్సరాలు పూర్తయింది అని అనుకోవచ్చు. మనము ఇంకా చాలా ఉంది. ఎందుకంటే మనము నిత్యము పూజించే దేవుళ్ళు, అలాగే మనకి అనేక పూజలు చేసేటువంటి సద్బ్రాహ్మణులు మనకి సంకల్పం చెప్పేటప్పుడు పూజకి ముందు ఏమని చెప్తారు? కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే భాగ్యనగరే అని అంటారు. అంటే ఏమిటి? ఇది కలియుగంలో ప్రథమ పాదములో మనము ఉన్నాము అని అర్థము. అందులో ఎక్కడున్నాము? మేరు పర్వతానికి దిగువ భాగంలో ఉన్నాం మనము. భారతదేశంలో, భారత ఖండంలో ఉన్నాం మనం. అందులో శ్రీశైలానికి వాయువ్య ప్రదేశమైన భాగ్యనగరంలో ఉన్నాము. ఇది హైదరాబాదే కదా భాగ్యనగరం. అంచేత సంకల్పంలో ప్రతినిత్యము మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఇవన్నీ తలుచుకుంటాము. ఎందుకు? గుర్తుపెట్టుకోవడం కోసం. ఇంకా కలియుగం చాలా ఉంది. ఇది ఫస్ట్ లెగ్గే, ప్రథమ పాదం అంటారు. ప్రథమ పాదంలోనే ఇంతటి క్రూరమైనటువంటి మెంటాలిటీసు, నేరాలు, ఘోరాలు, దారుణాతి దారుణాలు, జరగకూడనివి, వినకూడనివి, చూడకూడనివి, చెయ్యకూడనివి ఎన్నో పాపిష్టి పనులు చేస్తూ మానవులు ఒక రకమైన మాయలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ మాయని ఛేదించుకోవాలనే ఆలోచన కూడా ఎవరికీ రావటం లేదు. మరి ఇంత నీచ నికృష్టమైన దుస్థితిలో మనము ఉంటే కలియుగము అంతమవడానికి ఇంకా చాలా సమయము ఉంది. కానీ ప్రకృతిని ఏదైతే ఉందో దాన్ని కాలుష్యం చేస్తున్నాం, మనము కలుషితం చేస్తున్నాము. ఆ ప్రకృతి మాత కోపించిందంటే ఏమొస్తాయి? సునామీలు వస్తాయి, వరదలు, తుఫాన్లు వస్తాయి. దానిలో అనేక మంది అందులో అంతమైపోతారు. మళ్ళీ ఫ్రెష్ జనరేషన్ పుడుతూ ఉంటుంది. అంత మాత్రాన కలియుగము అంతము కాదు. కలియుగం అంతం అవ్వాలంటే ఇంకా 4,32,000 సంవత్సరాల్లో 5,000 మైనస్ చేయండి. ఇంకా అన్ని సంవత్సరాలు అంటే అప్పటికి కొన్ని వేల లక్షల జనరేషన్లు పుట్టి చావాలి, పుట్టి చావాలి, పుట్టి చావాలి. పునరపి జననం, పునరపి మరణం, ఇవన్నీ అయితే తప్ప అంతము అనే స్థితి రాదండి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పాప ప్రక్షాళన చేయడానికి వచ్చేటువంటి న్యాచురల్ కెలామిటీస్. వాటిని ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చెయ్యలేక అదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది, ఇంకేముంది, అయిపోయింది అని చెప్పి
భయభ్రాంతులకు లోనయ్యేలా చేయడము సమంజసం కాదు. అందుకని ఎవ్వరూ భయపడక్కల్లా. అలాగని యథేచ్ఛగా ఇష్టానుసారము జీవించకూడదు. ఒక క్రమబద్ధమైన క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని జీవించాలి. ఎవరి కోసం కాదు, ఎవరికి వారే వారి యొక్క జీవితాన్ని చక్కగా జీవించాలి. ఎందుకంటే ఈ జన్మ, ఈ జీవితము భగవంతుడు మనకు ప్రసాదించిన వరము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తే ఎంత కేర్ఫుల్గా పెట్టుకుంటారు, ఎంత మెమరబుల్గా దాచుకుంటారు. మరి దేవుడు ఇచ్చిన వరాన్ని జాగ్రత్తగా ఉంచుకోరా? ఉంచుకోకపోతే పోతారు, చస్తారు, అంతే. అంచేత కలియుగం అంతం అనేది ఇప్పట్లో రాదండి. అంతగా భయపడి వచ్చింది వస్తుంది అని అనుకుంటే పోతే పోతాం, అంతే కదా, అంతకు మించి ఏమవుతుంది. అందుకని భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసాన్ని ఎవరైతే సదా మనసులో నిలుపుకొని భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి ఇటువంటి భయభ్రాంతులు అనేవి ఉండవు.